టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజల మెదళ్లలో స్వరాష్ట్ర ఆలోచన కలిగించింది జయశంకర్ అని అన్నారు. ఆయన పట్ల తమ పార్టీకి ఎప్పుడూ గౌరవం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు కవిత ప్రొఫెసర్ జయశంకర్ కనిపించలేదా ఆయన ప్రశ్నించారు. బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కై తమ్మిడిహట్టి ప్రాజెక్టును అడ్డుకున్నారన్నారు. అభివృద్ధి విషయంలో తెలంగాణను చూసి ఇతర రాష్ట్రాలు నేర్చుకుంటున్నాయన్నారు. పవన్ కళ్యాణ్ సినిమా యాక్టర్ గానే చూస్తామన్నారు. ఆంధ్ర మూలాలున్న వ్యక్తి తెలంగాణ పార్టీ న్యాయం చేయలేడన్నారు. పవన్ కళ్యాణ్ ఒక మంచి నటుడు, ఒక మంచి ఆర్టిస్టు, ఎన్నో సినిమాల్లో హీరోగా నటించినాడు. వారిని హీరోగా మంచి నటుడుగా గౌరవిస్తాం. రాజకీయాలకు వచ్చినప్పుడు వారు ఇలా ఆంధ్ర ప్రాంతంలో పుట్టినట్టు నాయకుడు, ఆంధ్ర మూలాలున్నట్టు నాయకుడు, ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఇవాళ ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీలు పెట్టుకోవచ్చు, కానీ విశ్వసనీయత అనేది చాలా ముఖ్యం. ఆంధ్ర ప్రాంత నాయకుడు వచ్చి తెలంగాణలో పార్టీ పెడితే తెలంగాణకు న్యాయం జరుగుతుందని ఎలా విశ్వసిస్తారు? ఎవరో వెనక ఎవరో ఉండి వారికి అడ్రస్ లేక ఇక్కడ ఈ అడ్రస్తో, ఈ బినామీ అడ్రస్తో రావాలనుకుంటే ప్రజలు విశ్వసించే పరిస్థితిలో లేరు. పవన్ కళ్యాణ్ ఒక మంచి నటుడు, ఒక మంచి ఆర్టిస్టు, ఎన్నో సినిమాల్లో హీరోగా నటించినాడు. వారిని హీరోగా మంచి నటుడుగా గౌరవిస్తాం. రాజకీయాలకు వచ్చినప్పుడు వారు ఇలా ఆంధ్ర ప్రాంతంలో పుట్టినట్టు నాయకుడు, ఆంధ్ర మూలాలున్నట్టు నాయకుడు, ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఇవాళ ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీలు పెట్టుకోవచ్చు, కానీ విశ్వసనీయత అనేది చాలా ముఖ్యం. ఆంధ్ర ప్రాంత నాయకుడు వచ్చి తెలంగాణలో పార్టీ పెడితే తెలంగాణకు న్యాయం జరుగుతుందని ఎలా విశ్వసిస్తారు? ఎవరో వెనక ఎవరో ఉండి వారికి అడ్రస్ లేక ఇక్కడ ఈ